హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా మన సాధన తపస్సులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ధ్యానం. దానినే బ్రహ్మ విద్యలో నిధిధ్యాసనము అంటారు. అందువలన మన సమస్య ఏమిటంటే, మనకు జ్ఞానం లేక కాదు, శ్రవణము మననము చేశాం. 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4, 5. అందువలన మనం ఎవరము, మన స్వరూపం ఏమిటి, ఈశ్వరు అంటే ఎవరు, జగత్ యొక్క రహస్యం ఏమిటి, ఈ జ్ఞానం మనకు వచ్చింది శ్రవణము ద్వారా. ఆ పైన సంశయాలు అన్నీ నివృత్తి అయ్యాయి. ఇంకా ఉంటే మననములు అవి నివృత్తి అయిపోతాయి. అయితే మన వ్యావహారికమైనటువంటి జీవన విధానంలో ప్రతి క్షణం కూడా ఈ జ్ఞానం మనకి ఉపయోగపడాలి. అంటే మీకు ఎటువంటి షాక్ వచ్చినప్పటికీ వెంటనే మెల్లగా ఆ జ్ఞాన సామర్థ్యముతో బయటపడాలి. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన షిప్ వస్తుందనమాట, వాడ సముద్రం నుంచి. మొత్తం ఇక సరుకులంతా వచ్చే సమయంలో ఒక వార్త వచ్చింది, సార్ మన షిప్ మునిగిపోయింది, టైటానిక్ షిప్ మోడల్. వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ వాట్ ఒక షాక్ గురయ్యాడు అన్నమాట. బట్ లక్కీగా ఆయన భగవద్గీత బాగా చదివారంట. మళ్ళీ కాసేపు ఆలోచించి, సో వాట్, అయితే ఏంటి అన్నట్టు ఒక్కసారి మళ్ళీ అలా రిలాక్స్ స్టేట్కి రాగలిగారంట. భగవద్గీత అధ్యయనం చేసిన ప్రతి ఒక్కరికి ఇదే సూత్రం. అది ఏమైనా జరగని, ఏదైనా అవ్వచ్చు, మీరు కూడా షాక్కి గురి అవ్వచ్చు. స్టార్టింగ్లో ఏమిటి అని షాక్ వస్తుంది. తరువాత నేను ఆత్మస్వరూపం, ఇదంతా కూడాను ఈ లైట్ మాడిఫికేషన్ వికారం వల్లనే తెరపైన సినిమా 2.5-3 గంటలు నడిచేస్తుంది. కానీ కేవలం లైటే. అంటే కేవలము నేను ఆత్మస్ఫురణములోనే ప్రపంచం ఉన్నది. కాబట్టి ప్రపంచంలో ప్రతి రూపము, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి నా స్వరూపమే. ఆ జ్ఞానం మళ్ళీ గుర్తు చేసుకోవడం వలన మీకు ఎటువంటి అనుభవం నుండైనా మీరు వెనక్కి రాగలుగుతారు. అది భగవద్గీత యొక్క ఆ యొక్క సపోర్ట్, ఆ బలం, ఆ శక్తి, సామర్థ్యం. అయితే ఈ ధ్యానం చేసే ముందు మనం నిరంతరం జీవితంలో పాటించవలసిన విషయాలు మనం చూసాం. ఆఖరికి ఆహారము, నిద్ర, మన కర్మల్లో, మనం చేసే పనుల్లో ఎంత మధ్య మార్గంగా, అంటే మోడరేట్గా
ఎంత యుక్తియుక్తంగా ఉండాలని చెప్పారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎవరైతే ఈ విధంగా పాటిస్తారో వారికి పూర్తిగా మీ సంసార జీవితంలో కలిగే దుఃఖములన్నీ నాశనమయ్యి పరమశాంతి అనుభూతికి వస్తుంది. అయితే మరి అవన్నీ ఎవరికైనా సాధ్యం కాకుండా ఇష్టానుసారంగా తినడము, లేకపోతే తినకుండా పూర్తిగా ఆపేయడం, ఇష్టం వచ్చినట్టు ఎక్కడికక్కడే కుంభకర్ణలాగా 6 నెలల పాటు నిద్ర, 6 నెలల పాటు తిండి, ఆ విధానం ఉన్న వారికి మరి పూర్తిగా ఆ ధ్యానం అనేది అస్సలు సంభవం కాదు, వాళ్ళకి తలనొప్పి వస్తుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ మన యొక్క ఘట్టం ఏంటంటే ధ్యాన స్వరూపము. ఈ ధ్యాన స్వరూపం మీరు 18వ శ్లోకం నుండి 28వ శ్లోకం వరకు చూస్తారు. అయితే ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది మీరు తెలుసుకున్న తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ అంటే సందేహములు ఉండకూడదు. అది మన ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ముఖ్యం మన శ్లోకాలు ఎన్ని చెప్పామనేది కాదు, కృష్ణ పరమాత్మ హృదయాన్ని మీరు తెలుసుకోగలిగితే అదే మీ హృదయంగా అవుతుంది. ఎందుకంటే ఆత్మస్వరూపంగా కృష్ణ మన హృదయములోనే స్ఫురిస్తున్నటువంటి నేనుగా ఉన్నారు కాబట్టి అంతర్యామిగా. అయితే ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ ధ్యాన స్వరూపం అంటే ధ్యానం ఎలా చెయ్యాలి అంటే ఇక లాస్ట్ మూమెంట్ అనమాట ఇది. దాని వలన వచ్చే ప్రయోజనం ఏమిటి, ఈ 2 ముఖ్యమైన టాపిక్స్. అయితే వీటిని పతంజలి మహర్షి కూడా అద్భుతంగా చెప్పారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు పతంజలి అనే పేరు పెడితేనే ప్రతి వస్తువు అమ్ముడిపోతుంది. మరి పతంజలి మహర్షి యోగా అంటే ఆయన యోగ దర్శనానికే ఒక ఆరాధ్యులు అనమాట పతంజలి మహర్షి. ఆయన మనస్సుకి చదివిన విధంగా ఎవరు చదవలేదంట. మనస్సు యొక్క స్వరూపాన్ని చాలా బాగా చదివిన వ్యక్తి ఎవరంటే పతంజలి మహర్షి అన్నమాట. అయితే పతంజలి మహర్షి ఒక గొప్ప ఋషి. ఆయన మన సనాతన ధర్మానికి యోగ శాస్త్రాన్ని అందించారు ఆయన. అయితే యోగ శాస్త్రం అంటే ఏంటి స్వామీజీ? ఆసనములు ప్రాణాయామాలు కూడా ఉన్నాయి దాంట్లో. కానీ యోగ శాస్త్రం అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి తత్వం ఫిలాసఫీ, 2 ప్రాక్టికల్ గైడ్ అంటే ఎలాగ ప్రాక్టీస్ చేయాలి అభ్యాసం. అందుకే యోగా అంటే మనకు యోగా టీచర్లు మన అందరం కూడా అభ్యాసంలో కొంత భాగమే చూస్తున్నాం. యోగ శాస్త్రం అనే దాంట్లోన మనము స్థాళీ పులాక న్యాయంగా 2 అన్నం మెతుకులు పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారు. ఇప్పుడు యోగా అనేది ఇంకా చాలా ఉందన్నమాట. దానికి ఒక ఫిలాసఫీ కూడా ఉన్నది. అందువలన మన వేదాంతము అంటే భగవాన్ శ్రీకృష్ణ, వ్యాస మహర్షి, శంకర, వశిష్ఠ, వామదేవ, సుఖ, అష్టావక్ర, యాజ్ఞవల్క్య ఈ ఋషులు ఏదైతే దర్శించారో వేదము, దాని యొక్క తత్వసారమే ఉపనిషత్తుల సారమే భగవద్గీత. దీన్ని వేదం యొక్క అంతం అంటే వేదం యొక్క సారము, వేదముల యొక్క లాస్ట్కి చెప్పబడింది. అందువలన మన వేదాంతం బ్రహ్మ విద్య పతంజలి మహర్షి చెప్పే సిద్ధాంతాన్ని పూర్తిగా ఒప్పుకోదు. ఎందుకంటే పతంజలి మహర్షి బలవంతంగా మనస్సుని కంట్రోల్ చేస్తారనమాట, నాశనం చేయమని. యోగ చిత్త వృత్తి నిరోధ అంటారు మొదటి సూత్రం. మనమేమంటాము, పతంజలి ఏమన్నారంటే ఒక స్ప్రింగ్ని ఎలాగైతే కాల్తో బాగా పట్టి వస్తే
మీరు ఉంచినంత వరకు మనస్సు అలా కట్టి పడేస్తుంది అనమాట. కానీ మీరు కాలు తీసినట్టు మీ స్ప్రింగ్ ఏమవుతుంది? యథావిధిగా వస్తుంది. కానీ బ్రహ్మ విద్యలో కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, అసలు మనస్సు యొక్క స్వరూపం ఏమిటి మీరు ఆ జ్ఞాన వివేకముతో తెలుసుకుంటే దీనికి స్వంతంగా శక్తి లేదు. ఎందుకు? ఇనుము స్వయంగా దేన్ని ఆకర్షించదు. మరి ఇనుము ఎందుకు ఆకర్షిస్తుంది? ఓహో, అయస్కాంతం యొక్క సన్నిధిలో ఉండడం వలన, దానితో రాపిడి జరగడం వలన ఇనుము కూడా ఆకర్షించే శక్తి వచ్చింది కాబోలు. అంటే మనస్సు ఇనుములాగుండే దానికి సంకల్పం చేసే శక్తి లేదు కదా. మరి మనసుకి ఎక్కడి నుండి ఈ శక్తి వచ్చింది? ఓహో, నేను అనే స్ఫురణ ఆ సమక్షంలో మనసుకి కొంత వెలుతురుగా ఆ శక్తి వచ్చింది. ఇది తెలుసుకోవాలి. అంటే మనస్సుకి శక్తినిచ్చినటువంటి వాడు నేను. మనసు ఎవరు? నా సమక్షం నేను. అయస్కాంత తత్వం ఉన్నంత వరకు ఇనుము పని చేస్తుంది. అయస్కాంత తత్వం పోతే ఇనుము ఎప్పటిలాగే ఉంటుంది. ఈ మనస్సుకు నేను అనుగ్రహించకపోతే మనసు ఏముంటుంది? అసలు మనసే ఉండదుగా. ఈ విధంగా జ్ఞానముతో మనసును డిస్మిస్ చేయడము వేదాంతము, బ్రహ్మ విద్య. మనసుతో కుస్తీ పట్టుకొని జిమ్నాస్టిక్స్, మనము మనము కరాటీ, బాక్సింగు, రింగు మీదకి వెళ్ళి మనసుతో యుద్ధం చేసి అవసరమైతే దాన్ని నాకౌట్ చేయడము, ఇదంతా పతంజలి మహర్షి విధానం. అయితే ఆరంభములో పతంజలి మహర్షి చెప్పిందే మనకు ఆరాధ్యం. ఎందుకంటే మనకు అంత జ్ఞానం అంత వంట పట్టదుగా. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ, వ్యాస మహర్షి, శంకర వీళ్ళందరూ ఏమంటున్నారంటే, శంకరాచార్య వీళ్ళందరూ ఏమన్నారంటే, వ్యాస మహర్షితో కూడా పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగాభ్యాసం ఉన్న చూడండి, ప్రాక్టికల్, అది మనకు శిరోధార్యం, అది మన అందరం పాటిద్దాం. కానీ ఆయన చెప్పినటువంటి జ్ఞానబోధ మాత్రం కాస్త పక్కన పెడదాం అన్నారు. మన వేదాంత శాస్త్రములో గురువులు, ఆచార్యులు, ఋషులు అలా చెప్పారు. అందువలన మీ అందరికీ గుర్తు చేస్తున్నా, భాగవతంలో కానీ ఏ ఉపనిషత్తుల్లో కానీ ప్రాక్టీస్ చేసేందుకు, అంటే శరీరము, మనసు, ఇంద్రియం సంసిద్ధంగా చేయడానికి పతంజలి చెప్పినటువంటి యోగాభ్యాసము, అష్టాంగ యోగాభ్యాసము అద్భుతం మనకి. అందువలన ఆ పోర్షన్ మనం తీసుకుంటాము. చెప్పే జీవ, ఈశ్వర, ఈ భేదము వాళ్ళ ద్వైతం లాస్ట్కి. ఎందుకంటే యోగి యోగిగా ఉంటాడు, ఈశ్వరుడు ఈశ్వరుడిగా ఉంటాడు వారి దాంట్లో. మన దాంట్లో అలా ఉండదు కదా. ఎందుకంటే యావత్ సృష్టి అంతా మీరే వ్యాపించి ఉన్నారు ఆత్మరూపంగా. సరే, ఇది బేసిక్స్ మీకు చెప్పాను. ఇప్పుడు పతంజలి చేసేది మనకి ఎంతవరకు ఉపయోగము నేను చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైతే ఆసనములు, చిన్న చిన్న ఆసనములతో మీరు ఆరంభించారో, మీ యొక్క శరీరం అన్నమయ కోశం అన్నారు. ఎందుకు? ఇది అన్నముతోనే పుడుతుంది, అన్నము ద్వారా వృద్ధి చెందుతుంది, చివరికి అన్నమయంలోనే కలిసిపోతుంది. కాబట్టి దీన్ని అన్నమయ కోశం అన్నారు. దేన్ని? స్థూల శరీరాన్ని. అదేవిధంగా మన యొక్క శ్వాస అంటే ప్రాణశక్తి, దాన్ని కూడా మన ప్రాణాయామం ద్వారా కొంత దాన్ని నియంత్రించడం వలన మీకు ఆ ప్రాణమయ శక్తి, మనస్సు, ఇవన్నీ కూడా అత్యంత ఆరోగ్యకరంగా ఉండేందుకు పతంజలి అష్టాంగ యోగ అభ్యాసం చాలా అవసరం. అందువలన అక్కడ వరకు పతంజలి గారి యొక్క యోగాభ్యాసం మనము తీసుకుంటున్నాము. ఇంతకీ ఈ అష్టాంగ యోగాభ్యాసం అంటే ఏంటి స్వామీజీ అంటే, 8 మెట్లు ఉంటాయి అన్నమాట ఈ యోగాభ్యాసంలో. అంటే సాధన చేయడం, ప్రాక్టీస్. జస్ట్ ఊరికే ఇలాగ లెసన్ వినడం, పాఠం వినడం కాదు. పతంజలి అంటే గ్రౌండ్ మీద రావాల్సిందే. అందువలన 8 మెట్లు ఏమిటవి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ,
ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి. ఇవి 8 మెట్లు. అయితే యమ నియమాలంటే ఇప్పటికే మనం కొంత వివరణ ఇచ్చాను, ఒక చిన్న వివరణ చెప్పాను స్టార్టింగ్లో. వాస్తవానికి యమ నియమ ఎవరైతే 2 పాటిస్తారో, యమ అంటే 5 నియమాలు. యమ అంటే 5 మీరు విషయాలు పాటించాలి. నియమ అంటే 5, దాంట్లో 5 ఉన్నాయి. ఈ 2 కలిపి 10 కమాండ్మెంట్స్ ఆఫ్ సనాతన ధర్మం అంటారు. ఎక్కడెక్కడ మీరు వినుంటారు, జీసస్ 10 కమాండ్మెంట్స్ అంటుంటారు. వాళ్ళ కమాండ్మెంట్స్ మండిపోను. మనకి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి 10 సూత్రాలు ఉన్నాయి. ఏంటి? 10 చెయ్యకూడదు, 10 తప్పనిసరి చెయ్యాలి. ఇవి మన కమాండ్మెంట్స్. అంటే యమ అంటే 5 ఏంటివి? హింస చేయకూడదు అంటే అహింస. అసత్యం పలకకూడదు అంటే సత్యం పలకవలెను. స్థేయం వర్జనం అంటే దొంగతనం చెయ్యకూడదు. తర్వాత ఇది ఇంపార్టెంట్, బ్రహ్మచర్యం గురించి నేను పైన చెప్తూ వస్తున్నాను ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఒక్కసారి చెప్తే మన వాళ్ళు భయపడతారని. బ్రహ్మచర్యం అంటే ఏంటంటే మనలో ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మ ఓజస్ తేజస్తో కూడిన వీర్య శక్తి ఉంటుంది ప్రతి ప్రాణికి. దాన్ని హనుమాన్ శక్తిగా వర్ణిస్తారు చాలా మంది కథల్లో అక్కడ ఉత్తర భారతదేశంలో. అయితే మనకి ఎంత జ్ఞానం వస్తున్నప్పటికీ మనలో అది నిలబడదు. ఎందుకు నిలబడదు? మీరు ఒక కుండ పెట్టారు, ఇక్కడ నీటితో నింపుతున్నారు, కానీ ఒక చిన్న రంధ్రం ఉన్నది దానికి అడుగు భాగం. మీరు ఎంత నీటితో నింపిన గంగా జలము, యమునా జలము, సరస్వతి, నేను స్వామీజీ నేను కుంభమేళలోకి వెళ్ళి త్రివేణి సంగములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ఘాట్లో నీరు తెచ్చి నింపాను కుండకి, అయినా కుండ నిండటం లేదు. ఎవరు ఏదో మంత్రం చేశారు. మంత్రం కాదు తల్లి, కింద రంధ్రం ఉంది కుండకి. అంటే కుండకి రంధ్రం ఉన్నంత వరకు మీరు ఎంత నీరు నింపినా, బోరు ఆన్ చేసిన కుండ నింపలేరు. ఎందుకు? రంధ్రం ఉన్నది కాబట్టి. ఈ విధంగా మనలో ఒక రంధ్రం ఉన్నది. అంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా ఎవరైతే విచ్చలవిడిగా ఇంద్రియాలను వదిలేస్తారో, ఆ ఇంద్రియాలనే రంధ్రం నుండి మీ శక్తి ప్రవహిస్తుంది బయటికి. అందువలన ఎంత జ్ఞానం, ఎంత తపస్సు చేస్తున్నా, ఎన్ని ఉపవాసాలు చేసి, ఎన్ని తీర్థయాత్రలు చేసి, అద్భుతమైన తపస్సు కూడా మీకు ప్రయోజనం కలగడం లేదు. ఎందుకు? మన కుండని శరీరంకు ఒక రంధ్రం ఉన్నది. ఒకటే ఎన్నో రంధ్రాలు ఉన్నాయి, కానీ దాంట్లో ముఖ్యమైన రంధ్రం ఏంటంటే ప్రతి జీవి, ప్రతి ప్రాణి స్త్రీ పురుష అనే ఒక 2 విభాగాలు ఉండడం వలన స్త్రీ పురుష పైన ఆకర్షణ, పురుష స్త్రీ పైన ఆకర్షణ అనేది స్వాభావికంగా ప్రాకృతంగా ఉంటుంది. అందుకే బ్రహ్మచారులకి ఒక ఆశ్రమము, బ్రహ్మచారిణులకి ఒక గురుకుల పాఠశాల ఉండే పూర్వం రోజుల్లో. ఆడపిల్లలందరికీ వేరే ఆశ్రమ గురుకులాలు, మగపిల్లలందరికీ వేరే ఆశ్రమ గురుకులాలు ఉండేవి ఋషులు ఉండేటప్పుడు కూడా. ఆ గురుకులాలలో 12 సంవత్సరములు అంటే దగ్గర 9 సంవత్సరాలకి ఆడపిల్లలకి మగపిల్లలకి ఉపనయనం చేసేవాళ్ళు. తరువాత 12 సంవత్సరముల పాటు ఆ గురుకులాల్లో చదివేవాళ్ళు. అయితే 22, 23, 24 సంవత్సరాలకి ఇంటికి వచ్చేవాడు ఆడపిల్లలు మగపిల్లలు. అప్పుడు వారికి ఒక పిల్లర్స్, కాంక్రీట్ బేస్ పడినట్టు వాళ్ళ శక్తి ఒక అద్భుతమైనటువంటి వీర్య శక్తి, బ్రహ్మ వర్చస్గా ఉండేవాళ్ళు అనమాట. బ్రహ్మచారిణీసు, బ్రహ్మచారిలు, ఇద్దరు ఆడపిల్లలు మగపిల్లలు. అప్పుడు వాళ్ళకి ఈ ధర్మశాస్త్ర చదువుకొని వచ్చారు కాబట్టి గురుకుల పాఠశాలలో వాళ్ళకి ఒక కంప్లీట్గా వివేక శక్తి కలిగేదనమాట. నేను గృహస్థాశ్రమం స్వీకరించి సమాజానికి ఉద్ధరిస్తాను,
దాంతోపాటు నా ఉద్ధరణ కూడా జరుగుతుంది కాబట్టి నేను గృహస్థాశ్రమంలోకి వెళ్తాను అని కొంతమంది నిర్ణయించుకునేవాళ్ళు. ఎవరో తక్కువగా మాలాంటి మైనారిటీస్ ఉంటారు అక్కడక్కడ. వాళ్ళేంటి, ఎప్పటికైనా సరే గృహస్థులోకి వెళ్ళి మళ్ళీ వానప్రస్థము చివరికి సన్యాసి రావాల్సిందేగా. అంతే, ఇదంతా కూడా నేను నెట్ ప్రాక్టీస్ అనమాట. అదేదో నేను డైరెక్ట్గా చేసుకుంటాను కదా మొత్తం ఈ జ్ఞానాభ్యాసము అని ఎవరో కొంతమంది బ్రహ్మచారులు డైరెక్ట్గా ఆశ్రమ గురువు దగ్గరికి చేరి సన్యాసం కూడా స్వీకరించే వాళ్ళు ఉండేవారనమాట. ఇది మన జీవన విధానం, సనాతన ధర్మం. అయితే అలాగ వస్తున్న సమయంలో అద్భుతమైనటువంటి భార్యాభర్తల వివాహం అనేది అదొక యజ్ఞముగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా యజ్ఞంగా చేస్తారు, కానీ మనకు ఆ స్పిరిట్ ఉండదు, అది విషయం. అందువలన అద్భుతమైనటువంటి ఆ జ్ఞానంతో వివాహం జరిగినప్పుడు వాళ్ళు ఋషుపత్నులుగా ఉండేవారు. కేవలం వివాహం అనేది సంతానం కొనసాగింపుకే, అంటే ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, సంతానం వరకే. తరువాత వారి మధ్య ఎటువంటి సంగమం ఉండదు, బాహ్యంగా కూడా శారీరకంగా కూడా. ఎందుకు? వాళ్ళకు స్పష్టంగా తెలుసు ఆత్మస్వరూపులని. దాన్ని మళ్ళీ కిందకి జారడానికి ఎవరు ఇష్టపడరు. ఒక్కసారి మీరు తేనె తాగడం రుచి మరిగినప్పుడు బెల్లం నీళ్ళు కల్పిస్తున్న ఇవి కూడా తేనెలాగా ఉన్నాయన్నా మీరు తాగరు. అది ఆత్మానందం, ఆత్మతోనే రమించి క్రీడించి అనంతమైన ఆనందం పొందిన వాళ్ళకి ఈ ప్రాపంచికమైనటువంటి రెండు వ్యక్తులు, రెండు వస్తువులు కలవడం వలన వచ్చిన ఆనందం, సుఖము తుచ్చంగా కనిపిస్తుంది ఆ జ్ఞానంలో. ఈ విధంగా బ్రహ్మచర్యం అనేది వివాహం అనేది అడ్డు కాదు అని తేల్చారు ఋషులు. అందువలన మనం ఏమంటాం బయట నానుడి, బ్రహ్మచర్యం, అరే గృహస్థులకి ఎక్కడ పెళ్ళి అయిపోయింది, అయితే పెళ్ళి అయితే మళ్ళీ బ్రహ్మచర్యం మరలేదు. పెళ్లి కాకుండా ఎన్ని చెడు కార్యాలు, చెడు పనులు చేసినా బ్రహ్మచారులే, ఎందుకంటే పెళ్లి కాలేదండి. అది కాదు అర్థం ఇక్కడ. బ్రహ్మచర్యం అంటే ముందే చెప్పాను, బ్రహ్మ అంటే పరమాత్మ, ఆ పరమాత్మ ఆత్మగా ఉన్నారు అంటే ఆత్మచింతన నిరంతరం చేసేవారిని బ్రహ్మచర్యం అంటారు. మరి దానికి అడ్డంకి వస్తుంది ఎప్పుడు? మీరు బయటి విషయాలపైన, వ్యక్తులు, వస్తువులపైన ఆకర్షణ కలిగినప్పుడు ఈ చింతనకు అడ్డంకి వచ్చిందా లేదా అంటే మీ బ్రహ్మచర్యంకి విఘాతం కలిగింది అంటారు. ఈ విధంగా బ్రహ్మచర్యం చెయ్యాలి. తర్వాత ఏమన్నారు? అపరిగ్రహ అంటే, పరిగ్రహ అంటే ఏంటి? వర్జనం, కూడబెట్టుకోవడం. మేము ఒకసారి ఉత్తరకాశీలో ఉంటే ఒక సన్యాసి, ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క వాటర్ క్యాన్లు, డబ్బాలు, బాటిల్స్ అన్ని కూడబెట్టేవాడు. ఎందుకని తెలియదు, ఒక గది అంతా నింపేశాడు ఈ డబ్బాలతో. ఊరికి అలా కూడబెట్టేశాడు. ఊరికి ఆయనకి ఏం అవసరం చెప్పండి? ఒక భిక్ష ఉండడానికి ఒక మ్యాటు, ఆసనము, ఒక కమండలము, లేకపోతే మాల, ఇవి తప్ప సన్యాసికి ఎందుకు? అంటే అవసరం లేనివన్నీ కూడబెట్టుకోవడం. మనం కూడా అలాగే. కాబట్టి అవసరం, మన జీవించడానికి కావలసిన వాటికంటే వేరేవి కూడబెట్టకుండా ఉండాలి. దాన్ని అపరిగ్రహ అంటారు. సో వీటిని ఐదింటిని కలిపి యమ అంటే చూసారా, కంట్రోల్. అందుకే యమ బైకులు వచ్చాయి. యమ అంటే యమధర్మరాజు ఉన్నట్టే దాని మీద. సో ఈ యొక్క టిప్పర్సు, ఈ లారీలు, వాటర్ లారీలు, ఇవన్నీ కూడా యమధర్మరాజు దాంట్లో స్వారీ చేస్తుంటారు అనమాట. చాలా అప్రమత్తంగా ఉండాలి. తరువాత నియమం అంటారు. నియమం అంటే ఏంటి? 5 మీరు తూచా తప్పకుండా పాటించాలి. ఇవి విడిచిపెట్టడం కాదు. ఇవి ఏంటి? శౌచం, శుభ్రత. అంటే మీ బాహ్య పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలి. మీ ఇంటికి వస్తే ఇది ఇల్లా, ఆశ్రమంలా ఉన్నది, దేవాలయంలా ఉన్నది, అద్భుతమైన తపోభూమి. అందువలన ఎప్పుడైతే మీకు పూర్తిగా ఆ స్వార్థము, ఆ కోరికలు లేకుండా సర్వము ఈశ్వర అర్పణ భావన మీలో ఉన్నదో, మీ ఇల్లునే ఒక తపోవనంగా మార్చుకోవాలి. అంతటి శుభ్రత బయట ఉండాలి. కేవలం బయట శుభ్రతే ఉండడం కాదు, అగరబత్తిలోలు, చంద్రం అమ్మిరోలు, కొట్టులాగా, షాపులాగా మన లోపల కూడా అత్యంత శౌచం శుభ్రంగా ఉండాలి. దాన్ని అంతఃశౌచము అంటారు. ఈ రెండు కలిపి శుభ్రత లేదా శౌచము అంటారు. ఒకటి, ఇది పాటించాలి నిత్యం, నిరంతరం.
రెండు, సంతోషం. అంటే మీకు కలిగిన ప్రతి ఒక్క అనుభవం కానీ మీ వద్దకు ఏమి వచ్చినా ఆనందంగా స్వీకరించడం. అది మీకు దుఃఖం కలిగించినా సుఖం కలిగించినా స్వీకరించాలి. మొదట ఉన్నదానితోనే తృప్తి చెందడం అనేది నేర్చుకోవాలి. దాన్ని కంటెంట్మెంట్ అంటారు, తృప్తి తుష్టి. అలా ఉంటే మీకు ఎటువంటి కలత బెంగ ఇలాంటివి రావు. ఉన్నదానితో సంతృప్తి. పక్కింటి వాళ్ళు ఒక 5 తులాలు మన నెక్లెస్ ఏదో కొన్నారంట, మంచిది, శుభం భూయాత్ అంటారు మీరు. ఎవరు వచ్చినా ఎవరు పోయినా, వస్తువులు మీ దగ్గరికి వచ్చినా వస్తువులు పోగొట్టుకున్నా మీరు ఎటువంటి భయపడరు. అందుకే ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం ననివారయేత్. ఇది మీరు సూత్రం రాసుకోండి పేపర్ మీద. ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం ననివారయేత్. అంటే ఏది మన వద్దకు వచ్చినా స్వాగతం, ఏది వెళ్ళిపోతున్నా మనం ఆపకూడదు. గుడ్ బై, థ్యాంక్ యూ, శుభం భూయాత్, స్వస్తి అని చెప్పాలి. ఇది సూత్రం అన్నమాట మనం జీవించడానికి. అయితే తర్వాత తపస్ అంటే ఇక్కడ చాలా మంది డౌట్, స్వామీజీ తపస్సు అంటే మేమేం చేయాలి? ఇల్లు వాకిలన్నీ విడిచిపెట్టేసి మొత్తం గంగానది హిమాలయాలు వెళ్ళిపోవాలా? లేకపోతే అరుణాచలం వెళ్ళిపోయి అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా? అది కాదు తపస్సు. తపస్సు అంటే 17 అధ్యాయంలో పూర్తిగా వస్తుంది 3 రకాల తపస్సులు. శరీరం యొక్క తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు చెప్తారు ఇంకా. కానీ ఇక్కడ తపస్సు అంటే ఏంటంటే సింపుల్ లివింగ్. మీకు ఎక్కువ ఎక్స్ట్రా మేకప్లు పేకప్లు అక్కర్లేదు, ఎక్కువ భారం అక్కర్లేదు, బరువు అక్కర్లేదు, తేలికైన జీవితం, సింపుల్ లివింగ్. మనము మన శరీరాన్ని కప్పుకోవడానికి మనకు వస్త్రం కావాలి. చూసారా, ఆ అమ్మగారు మొన్న 20,000 రూపాయలు శారీ కొన్నారు. నీవు ఉన్నావు ఎందుకు? 20,000 2,000 శారీ కూడా కొనలేవు అని వాడు గొడవ పెట్టకూడదు. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటారు అన్నమాట శాస్త్రంలో. ఏమంటారు? సింపుల్ లివింగ్ అండి. కానీ మీ ఆలోచన అద్భుతం, ఋషులు యోగులు కూడా ఇంత బాగా ఆలోచించలేరే అన్నట్టు మిమ్మల్ని చూడాలి. అంటే హై థింకింగ్, సింపుల్ లివింగ్ అనాలి ఆవిడ దీన్ని. ఈ విధంగా ప్రతి దాంట్లో మోడరేట్గా సింపుల్ లివింగ్గా ఉంటే దాన్ని తపస్సు అంటారు. తపస్సు జీవితం అన్నమాట. స్వార్థం లేదు, కంఫర్ట్స్ లేవు, సదుపాయాల కోసం చూడరు, ఉన్న దాంట్లో సంతృప్తి, సింపుల్ లివింగ్ అనమాట. కూడు గుడ్డ వాసం ఆవాసం. స్వాధ్యాయం అంటే మీ ఆత్మస్వరూప తత్వం గురించి మీ గురించే చెప్పే శాస్త్రాన్ని, ఆత్మ విద్య బ్రహ్మ విద్య సంబంధించినటువంటి భగవద్గీత లాంటివి. అవసరమైతే ఈశ్వరునికి ఒక స్తుతి లాంటి, అంటే విష్ణు సహస్రనామం, లలితాదేవి సహస్రనామాలు ఇలాంటివి కూడా పారాయణం చేయడం. భగవద్గీత లాంటిది అధ్యయనం చెయ్యాలి, పారాయణం కాదు. భగవద్గీత అధ్యయనానికి పెట్టింది ఈ శాస్త్రం. సో దీన్ని స్వాధ్యాయం అంటారు. తర్వాత ఏంటి? లాస్ట్ ఈశ్వర ప్రణిధానం. అంటే ఎన్ని మనం చేసినప్పటికీ మన చేతిలో లేనటువంటివి అనేకం ఉంటాయి. సో అన్నింటికి అంటే మోరల్ వాల్యూస్, ఫిజికల్గా మోరల్గా ఆ ఎథిక్స్ పాటిస్తూ సర్వము ఈశ్వరుడికి శరణాగతి చేయడం. దీన్ని ఈశ్వర ప్రణిధానము అంటారు. అందువలన ఇప్పుడు మనకి ఎన్ని అయ్యాయి? 5 యమ, 5 నియమాలు. అయితే నియమాలలో చివరి 3 ఏమున్నాయి? తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానము. ఈ 3ంటిని కలిపి ఏమంటారు తెలుసా? క్రియాయోగము అని అంటారు. మీరు వినుంటారు ఈ పేరు, క్రియాయోగం. మన ఋషికేశ్లో, హరిద్వార్లో క్రియాయోగం అనే ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, ఈ క్రియాయోగం అంటే కొత్తది కాదు. యమ నియమ 2 కలిపితే కర్మయోగం అని మనం చూసాం 3వ అధ్యాయం. అంటే భగవాన్ శ్రీకృష్ణ కర్మయోగం అంటే పతంజలి మహర్షి ఏమన్నారు? దానికి క్రియాయోగము అన్నారు, అంతే తేడా. అందువలన ఈ క్రియాయోగాన్ని పాటించడమే జీవిత లక్ష్యము అనేటట్లుగా
పరమహంస యోగానంద, ఒక యోగి ఆత్మకథ, యోగి ఆటోబయోగ్రఫీ అనే ఒక బుక్ రాశారు ఆయన. ఆయన అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. ఏంటది? సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, SRF అని పెట్టారు అతను. విచిత్రం, చాలా అద్భుతం. వింటేనే అబ్బా, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఇస్తారా? యూనివర్సిటీలో మన ఫెలోషిప్ ఇచ్చినట్టు బాగుంది, ఏదో పెట్టారు గురువు గారు ఆయన. అయితే ఈ విధంగా మనం ఈ విలువలు ఏదైతే మనం ఏర్పాటు చేసామో ఆ విలువలను గౌరవించి ఆ విలువలతోనే జీవిస్తే ఆ విలువలకే విలువ వస్తుంది అన్నారు స్వామి దయానంద సరస్వతి. అంత విలువల్లా ఉంటాయి మీ మాటలు. ఈ విధంగా మనము బహిరంగ సాధనలు పూర్తిగా యమ నియమంతో అయినాయి. అయితే మనము అత్యంత అధార్మికంగా అసత్యం పలుకుతూ హింసావాదంగా ఉండి బ్రహ్మచర్య నిష్ట లేక యథేష్టాచార దుష్టచారంగా చేస్తూ తిరుగుతూ ఉంటూ ఇవన్నీ చేసేవాళ్ళు ధ్యానంలో ప్రవేశించలేరు అని చెప్తున్నారు. అయితే ఇవన్నీ రెండు పాటించాలి. తర్వాత ఏంటి? పతంజలి చెప్పారు ఆసనం అన్నారు. ఆసన సిద్ధి కావాలి. ఎందుకంటే మీరు భగవద్గీత క్లాసులో 1 గంట కాలం పాటు మీరు కూర్చొని వినగలగాలంటే మీకు ఆసన సిద్ధి కావాలి. అందుకే అక్కడ భగవాన్ పతంజలి మహర్షి ఏమన్నారంటే, ఆసనం అంటే ఇన్ని ఆసనాలు వేస్తున్నారు మన వాళ్ళు. ఓకే, మంచిదే, శరీరానికి ఆరోగ్యానికి పర్వాలేదు. కానీ ఆసనం ఏమన్నారు? స్థిర సుఖం ఆసనం అన్నారు. అంటే ఏంటి? స్థిరంగా ఉండాలి, మీకు సుఖం కలిగేటట్లు ఉండాలి ఆసనం. కొంతమంది వచ్చారు ఒకసారి నా దగ్గరికి, స్వామీజీ గారు మీరు పద్మాసనంలో ఉన్నారు కాబట్టి నేను పద్మాసనం వేస్తాను అన్నారు. వేశారు. పద్మాసనం వేసిన తర్వాత 5 నిమిషంలో అయిన తర్వాత ఈ 2 తొడలు గట్టి పట్టేసి పిక్కలు పట్టేసి ఈ మోకాలు మొత్తం నొప్పులు వచ్చాయని. ఎందుకు? అలవాటు లేదు. నేను పద్మాసనం వేసి గంట ఉంటా, నాకు ప్రాబ్లం లేదు. ఎందుకు? నాకు అప్పుడు ప్రాక్టీస్ బాగుండేది కాబట్టి ఆసన సిద్ధి ఎప్పుడు వస్తుంది మీకు? మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే ఇప్పుడు మన పిల్లలకి అసలు క్రాస్ లెగ్గింగ్ కూర్చోవడం అలవాటే లేదు. ఎప్పుడు చూసినా సోఫా సెట్ కుర్చీలు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూర్చుంటారు చెప్పండి? నేల మీద కూర్చోవడమే లేదు జీవితంలో. కాబట్టి ఈ విధంగా మీరు కనీసం ఒక 20 నిమిషాలైనా 30 నిమిషాలైనా కదలకుండా స్థిరంగా కూర్చొని ఏదో ఒక ఆసనం ఎంచుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. దాన్ని ఆసనము అంటారు. తర్వాత ప్రాణాయామం. ఎందుకు? ఈ ప్రాణాయామం అనేది శ్వాసకు సంబంధించినది. మీరు ఎప్పుడైతే శ్వాసని ఒక నియంత్రణలో పెడతారో అప్పుడు ప్రాణముకి లింకు వెనకున్నటువంటి మనస్సు మీ చేతికి వస్తుంది అనమాట. లేకపోతే మనస్సు పెంకి గుర్రంలాగా దాని మీద మీరు ఎక్కి రైడ్ చేయాలనుకున్న మనస్సు మీద మీ ఒక్క దెబ్బకు అక్కడ విసిరి పడేస్తుంది. మీరేమో ప్రకాష్ నగర్ బేగంపేట మెయిన్ రోడ్లు వెళ్తున్నారు, ఆ పెంకి గుర్రం ఎక్కారు, ఆ పెంకి గుర్రం కాస్త హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విసిరి పడేసింది మిమ్మల్ని. ఎందుకు? మీరు గుర్రాన్ని మీరు ట్రైనింగ్ శిక్షణ ఇవ్వలే. మనస్సుకు శిక్షణ ఇవ్వకుండా ధ్యానంలో కూర్చుంటే అలాంటి పరిస్థితి అవుతుంది మీకు. అందువలన మనస్సుకి నియంత్రణ చెయ్యాలంటే దానికి వెనుక ఉన్నటువంటి శక్తి ఎవరు? ప్రాణశక్తి. అందుకే శ్వాసను మనం ఫస్ట్ పట్టుకోవాలి, దాన్ని ప్రాణాయామం అంటారు. అందుకే రమణ మహర్షి ఏమంటారు? ప్రాణబంధనా లీన మానసం జాల పక్షివత్ రోధ సాధనం. రమణ మహర్షి ఉపదేశారంలో ఒక విషయం చెప్పారు, అద్భుతమైన విషయం. అంటే ఈ విషయం రమణ మహర్షి గారే చెప్పారా? చాందోగ్య ఉపనిషత్తులు ఉన్నాయి, కానీ ఉపనిషత్తులు ఎవరు తెలిస్తాయి ప్రజలకి? రమణ మహర్షి గారు సొంత అనుభూతిలో చెప్పారు అదే ఉపనిషత్తు విషయాలే. అయితే చూడు నాయన, మీరు ప్రాణాయామము చేస్తే మీకు తెలియకుండే మీకు సరెండర్ అవుతుంది. ఏంటి? మనస్సు. ఎలాగైతే పక్షి ఒక వలలో చిక్కుని గిలగిల గిలగిల కొట్టుకుంటుందో మీ మనస్సు గిలగిల గిలగిలగిల కొట్టుకుంటుంది. ఎప్పుడు? మీరు శ్వాసను మీరు కంట్రోల్ చేయగలిగితే. దీన్ని ప్రాణాయామం మనకు అంత అవసరం అన్నమాట. అందుకే ప్రాణాయామం మీద మీకు ఇంతకుముందు చెప్పాను, అనేక సిద్ధులు కూడా కొంతమంది ప్రయత్నిస్తుంది ప్రాణాయామం ద్వారా. అవి మీకు ఆటంకమే తప్ప
మీ ఆత్మజ్ఞానానికి మోక్షానికి ఎటువంటి ప్రయోజనం లేవు. అయితే ప్రత్యాహారము తర్వాత ఏంటి? ప్రత్యాహారము అంటే ఇంద్రియ నిగ్రహం అని అర్థం. ప్రత్యాహారం అంటే పూర్తిగా బాహ్యంగా వెళ్తున్న ఇంద్రియములన్నింటినీ వెనక్కు మరలించడమే ప్రత్యాహారము అంటారు. సో ఈ ప్రత్యాహారంలో ఏంటి? మీకు 2 యమనియమాలు 2 చూసాము. అవేంటి? బహిరంగ సాధనలు అన్నాను. కానీ ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార ఈ 3 కలిపి అంతరంగిక సాధనలు అవుతాయి. ఎందుకు? ఇవి మీరు ధ్యాన సమయంలో చాలా పగడ్బందీగా చూసుకోవాలి. వీటికి మీరు రోజంతా పని చేసేటప్పుడు ఆసనంతో మీకేం పని? రోజంతా పనుల మీద బిజీగా ఉన్నారు. అప్పుడు ప్రాణాయామాన్ని అక్కడ చేసుకుని ఉంటారా? చేయలేరు. కాబట్టి ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార ఈ 3 అంతరంగ సాధనలు అంటారు. అయితే మిగతా ఈ అంతరంగ సాధన చేయడమే మీ ధ్యానానికి అవసరము. అయితే ఇంకెన్ని మిగిలే? మనకి 3 మిగిలే. 5 అయిపోయినాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార 5 అయినాయి. లెక్క పెట్టుకోండి. చివరికి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏంటవి? ధారణ, ధ్యానం, సమాధి. ఈ 3 ధ్యానం యొక్క స్వరూపాన్ని చెప్తాయి. ఇప్పుడు అసలైన టాపిక్ ఇప్పుడు వచ్చాం మనం. ధ్యాన స్వరూపం అన్నాను కదా మొదట. ధ్యాన స్వరూపం అన్నాడు స్వామీజీ, యమనియమాల్లోకి వెళ్ళిపోయారు అనుకోవద్దు మీరు. ఈ ధ్యాన స్వరూపం అంటే ఏంటంటే ఈ ధారణ, ధ్యాన, సమాధిని కలిపి ఆత్మ సంయమం అంటారు, లేకపోతే సంయమి అంటారు. పతంజలి అయితే సంయమి అన్నారు ఆయన. ఏంటి? ధారణ, ధ్యాన, సమాధి ఈ 3 కలిపి త్రయం ఏకత్ర సంయమ అని సూత్రం ఉంది. పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో ఒక సూత్రం రాశారు. అంటే ఏతత్రయం అంటే ఏకత్ర అంటే త్రయం ఏకత్ర సంయమ అని సూత్రం. అంటే ధారణ, ధ్యాన, సమాధిని కలిపి సంయమి అంటారు. ఎందుకు? ఈ 3 కలిపితే ధ్యానం అవుతుంది కాబట్టి. ధ్యానం అంటే ఈ 3 ముఖ్యం. ధారణ, ధ్యాన, సమాధి. అయితే ధారణ అంటే ఏమిటి స్వామీజీ? ధారణ అంటే మనం ఏదైతే ధ్యానం చేయాలనుకుంటున్నామో ఒక వస్తువు కానీ, ఒక ఆలోచన కానీ, ఒక రూపము కానీ దాని మీద ఫోకస్, దృష్టి పెట్టడాన్ని ధారణ అంటారు. మీకు ఇంతకుముందు చెప్పాను. ఏంటి సూత్రం? దేశబంధ చిత్తస్య ధారణ అన్నారు. అర్థమైందా? అంటే ఒక ధ్యానం చేయబోయే వస్తువు కానీ, వ్యక్తి కానీ, ఒక ఆలోచన కానీ, సంకల్పం కానీ, ఒక భావన కానీ, ఒక మంత్రము కానీ, యంత్రము కానీ ఏదైనా దాని యందు మొట్టమొదటి దృష్టి పెట్టడాన్ని ధారణ అంటారు. అందుకే ఈ ధారణ చేయడం వలన ఏమవుతుంది? మొట్టమొదట ఈ బాహ్య ప్రపంచమంతా నుండి ఎక్స్క్లూజ్ అయ్యి ధ్యానం చేసే దాని మీద దృష్టి వెళ్తుంది. అయితే ఆ తర్వాత ఏం చెయ్యాలి? దేని మీద అయితే ధ్యానం చెయ్యాలి అనేది మనం ఇప్పుడు చెప్పట్లేదు. ఎందుకు? ఇంతకు ముందు ధ్యానం వచ్చే ముందు ఒక ధ్యానం చెప్పాం మనం. ఏంటి? సగుణ ఈశ్వర అంటే ఆయన రూపము, లేకపోతే మంత్రము అది చెప్పాం. దాన్ని ఉపాసన ధ్యానం అన్నాం. మరి ఇక్కడేంటి ధ్యానము? మీరు శ్రవణములో ఏది విన్నారో, మీ స్వరూపం గురించి ఏమి తెలుసుకున్నారో దాని గురించి ధ్యానం చెయ్యాలి. దీన్ని నిధిధ్యాసనం అంటారని చెప్పాను. అయితే ఇక్కడ మనం ఏమన్నాము? మనము ఈ శ్రవణం పాటించకుండా ఏదో ఒక రూపం ఏదో ధ్యానం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, దాన్ని వైదిక ధ్యానం కింద తీసుకోరు. అందువలన మీరు ఏది చేసినా చివరికి ఈశ్వర అనుసంధానం కలగాలి మీకు. అంటే భగవంతుని అనే ఒక భావన మీ దాంట్లో వస్తేనే దానికి అసలైనటువంటి వేదాంత ధ్యానం అవుతుంది. అందువలన మీరు బయట ఏదైనా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఏకాగ్రత వస్తుంది. అంటే మనకి తాడు మీద ఒక పిల్ల నడిచింది అనుకోండి, ఎంత ఏకాగ్రత అవసరం? ఇలాంటివి చాలా ఉన్నాయి. అందువలన మన నిధిధ్యాసనం ఏంటంటే
మీరు ఎప్పుడైతే ఒక వస్తువు మీద కానీ ఒక రూపం మీద కానీ దృష్టి పెడితే ధారణ అయ్యిందో, ఆ ధారణ తరువాత దాన్ని ఇంకా చెదరకుండా కంటిన్యూస్గా అదే నిష్టతో అదే స్థానం మీద నిలిచి ఉండడాన్ని ధ్యానము అంటారు. అందుకే ఇక్కడ ధ్యానం అంటే ఏంటన్నారు? సగుణ ఈశ్వర విషయ మానస వ్యాపార ధ్యానం ఉచ్యతే అన్నారు. అంటే ఏంటి అంటే సగుణ సాకార హనుమాన్, రామ, కృష్ణ, దేవి ఏదైనా సరే, సో మానసికంగా ఆ రూపాన్ని మనము తదేకంగా కలిగి ఉండడాన్ని, దృష్టి కలిగి ఉండడాన్ని ధ్యానం అన్నారు. అయితే ఈ విధంగా కూడా మన మనస్సుకు సంబంధించింది ఈశ్వరునితో లయం అవ్వాలి, ఈశ్వరుని కలపాలి, అప్పుడే మీకు ధ్యానం అంటారు. లేకపోతే ఈ ధ్యానం కింద మనం తీసుకో. అయితే మనం ఇప్పుడేం చెప్తున్నాము? అసలైన ధ్యానం ఏంటి? కేవలము మీ ఆత్మస్వరూపము గురించి విషయమే మీరు చెప్తుండాలి, ఆలోచన రావాలి. అందుకే నేనేం చెప్పాను? చిదానంద రూప సర్వవ్యాపి ఎరుక స్ఫురణము అన్నిటికీ సాక్షిగా ఉంటుంది. నేనే ఆత్మారామ, నేనే అసంగ నిర్వికార అని చెప్తున్నామా? సో ఇదే విషయం అంటే ఒకే ఆత్మకు సంబంధించిన విషయ ఆలోచన మాత్రమే వస్తే, మిగతా విషయాలు రాకుండా ఉంటే దానిని ధ్యానము అంటారు. అంటే దాని అర్థం ఏంటి? విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహం ధ్యానం. ఇక్కడ ప్రవాహం అంటే మీకు తెలుసు, కంటిన్యూ ఫ్లో. ప్రత్యయ అంటే ఆలోచన. అంటే ఏంటి? ఆత్మ పరమాత్మకు సంబంధించిన ఆలోచనలే వరుసగలాగా గంగా ఫ్లోలా రావాలి, మిగతా ఆలోచన మధ్యలో రాకూడదు. దాన్ని ధ్యానం అంటారు. అంటే ఏంటి? అందుకే మీకు 26వ శ్లోకంలో ఇంక వస్తుంది. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ అంటారు. అంటే మీకు ఎప్పుడైతే ఇంకా మనస్సు బయటికి వెళ్తుందో, ఎప్పుడెప్పుడైతే మనసు బయటికి లాగుతుందో, అప్పటికప్పుడే మనసు మళ్ళీ మళ్ళీ మీ ఆత్మచింతన ద్వారా చేయించాలి. మనసు పని పెట్టాలి. మనసు అలాగా రాయిలా ఉండడం, బెల్లం కొట్టిన రాయిలాగంటే కుదరదు. మన స్వభావం కదలడం. దానికి వేరే చింతన కాకుండా ఆత్మచింతనలో ముంచేయాలి, గులాబ్ జాము లాగా. ఆత్మ అనే చక్కెర రసంలో గులాబ్ జాము ఎలాగైతే ముంచుతామో, ఈ మనస్సుని మీ ఆత్మ అనే చక్కెరలో ముంచేయాలన్నమాట. ఈ విధంగా మనం చేయడం వలన మీకు పూర్తిగా మొట్టమొదట ఆరంభములో ప్రయత్నపూర్వకంగా చేస్తుంటారు అలాగా. కానీ మీకు విషయం చెప్పనా? అలాగ చేసి 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 మనస్సు ఇక దానికి శక్తి కోల్పోయి అలాగ పడి ఉంటుంది. మీ విశ్వాసంగా ఉన్నటువంటి మనకి కుక్కలాగా మన దగ్గర పడి ఉంటుంది అన్నమాట మనస్సు. అప్పుడు మీరు ఏదైతే చిదానంద రూప శివోహం అని చెప్పామో, దాని మీద సునాయాసంగా మీకు తెలియకుండే ఆత్మచింతన కొనసాగుతూ వెళ్ళిపోతుంటుంది అలాగా. దానిని సమాధి అంటారన్నమాట. ధ్యానం అంటే ఏంటి? ప్రత్యయ ఏకతానత. అంటే కేవలము ఆత్మస్వరూపానికి సంబంధించిన చింతన కొనసాగడాన్ని ధ్యానం అంటారు. చూడండి, మళ్ళీ చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతారు. ఈ మూడు కూడాను అన్నీ ఒకలాగే ఉన్నట్టు ఉంటాయి. అంతా ఒకటే, ఓబిటీకే ఏబిటీకే. ఏది చెప్పినా మనము ఆవు వ్యాసం రాసినట్టు, లేకపోతే ఏది వండమన్నా మనం ఉప్మా చేస్తున్నట్టు ఉండకూడదు, పాయసంలాగా. ఇక్కడ ఏంటంటే ధారణ, మొట్టమొదటి మనం ధ్యానం చేసే విషయం పైన దృష్టి పెట్టడాన్ని ధారణ అన్నారు. ఆ దృష్టి పెట్టిన తర్వాత దాని నుండి దృష్టి మరలించకుండా కంటిన్యూ కొనసాగిస్తే దానిని ధ్యానము అన్నారు. మన ప్రయత్నం లేకుండా సహజ సిద్ధంగా అలాగ కొనసాగిస్తే, మన ప్రయత్నం లేదు, మనం కాము ఉన్నాం. స్వామీజీ, మన ప్రయత్నం లేకుండా ఎలా అవుతుంది? అవుతుంది, నేను చూపెడతా మీకు.
ఏమిటి? సైకిల్ అలాగ తిరిగి 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 వదిలేసామనుకోండి, కొంతకాలం పాటు చక్రం తిరుగుతూ ఉంటుంది. ఫ్యాన్ తిరిగి తిరిగి స్విచ్ ఆపేసామనుకోండి, కొంత సమయం తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఎన్నోసార్లు మనకు నచ్చదు ఈ అడ్వర్టైజ్మెంట్ సాంగ్స్, కానీ పదే 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 అడ్వర్టైజ్మెంట్ సాంగ్ వచ్చిందనుకోండి, ఒక్కొక్కసారి మనం తెలియకుండా పాడేస్తుంటాం. నేను కూడా అలా పాడేసేవాడిని. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. నాకు అస్సలు నిర్మా తెలియదు, వాషింగ్ పౌడర్ ఏమీ ఉండదు, ఊరికే వచ్చేసేది అనమాట. ఎందుకు? విని 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 మనకు అలా సహజంగా వచ్చేస్తుంటది అనమాట. దానిని ధ్యానము అంటారు. అందువలన ఏ ఆత్మస్వరూపాన్నైతే పదే పదే ప్రయత్నపూర్వకంగా మనసు బయటికి లాక్కొచ్చి అదే చింతన చేయించారో, మనసు అలా అలవాటైపోయింది. మీకు ఇంకో మంచి ఉదాహరణ ఇస్తా. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మన మిత్రులు అమ్మగారులు అఖండ మహామంత్ర జపం చేస్తారు. ఒక్కొక్కసారి 24 గంటలు 48 గంటలు చేస్తారు ఒక్కోసారి. మీకు విషయం తెలుసా? అక్కడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా హరే రామ 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 హరే హరే. వారికి తెలియదు పాపం, హరే రామ 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 అని యాంత్రికంగా వచ్చేస్తుంటది అనమాట ఆ ఫ్లో. దాన్ని ధ్యానం అంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు అసలు ప్రయత్నపూర్వకంగా జపించట్లేదు కూడా. పాపం గొంతు పట్టేసింది అప్పటికి వాళ్ళకి. కానీ మెల్లగా హరే రామ 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 హరి వచ్చేస్తుంటది అనమాట. ఎందుకు? ఆ అభ్యాసం. ఈ విధంగా చేస్తే మీ ప్రయత్నం లేకుండా కేవలము ఆటోమేటిక్గా ఆ చింతన, ఈశ్వర ఆత్మ చింతన జరుగుతుంటే దాన్ని ధ్యానము అంటారు. పూర్తిగా ప్రయత్నం ఆగిపోయిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంటుంటే దాన్ని సమాధి అంటారు. అయితే ఇక్కడ సమాధి ఎలా ఉంది? రమణ మహర్షి కూడా చెప్పారు. ఇక్కడ మనకి ఉపదేశారంలో మనకు ఉపనిషత్తులు చెప్పారు. ఆజ్యధారయా శ్రోత సాసమం సరళ చింతనం విరల తాపరం అని చెప్పారు. అంటే ఆజ్యధార, ఆజ్యం అంటే నెయ్యి. నెయ్యి ఎలాగైతే బాగా మరిగించి ఒక పాత్ర నుంచి ఇంకో పాత్ర పోస్తామో, అది ఆ ఒక లైన్లో అలా పడుతుంది విడిపోకుండా. ఆ విధంగా ఆ ఫ్లో అంత ఆలోచనల ప్రవాహం కేవలము చిదానంద రూప నిర్వికార నిర్గుణ నా జాయతే నా మ్రియతే అని ఆత్మారామ ఆనందరమణ కేవలం అంతర్యామి గురించి చింతన ఒక నెయ్యిలాగా సాగాలి పోస్తుంటే. అయితే నిధిధ్యాసనం అంటే ఏంటంటే శ్రవణము మననము చేసినటువంటి నిశ్చయ జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే మరొకసారి మనము గుర్తు చేసుకోవడమే నిధిధ్యాసనము అంటారు ఇక్కడ. అందువలన ఇక్కడ ఈశ్వరుడు మనకి కృష్ణ పరమాత్మ ఏమన్నారు? మీరు సగుణ ఈశ్వర ధ్యానం గురించి ఇక్కడ చెప్పట్లేదు. అంటే ఏమిటి? ఆత్మస్వరూపం నిర్గుణ బ్రహ్మ గురించి చెప్తున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ధ్యాన వస్తువు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ, నేనే పరమాత్మననే జ్ఞానం జీర్ణించుకున్నాక దాన్ని పూర్తిగా మీలో స్వభావంగా మారిపోవడానికి చేసే ధ్యానమే నిధిధ్యాసనం అయింది. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తుంటారో ఇక సర్వము కూడా, దీనికి 2 రకాలు సమాధులు ఉన్నాయి. ఒకటి సవికల్ప సమాధి అంటారు. ఏమంటారు? సవికల్ప సమాధి. సవికల్ప సమాధిలో ఆ ఫ్లో అలాగ వెళ్తుంటది అనమాట. కానీ మీ ప్రయత్నం లేకపోయినా మీకు ఎరుక కలిగి ఉంటారనమాట. అలాగా ఇప్పుడు మన నిధిధ్యాసనం మనం మెడిటేషన్ చేసాం మార్నింగ్ 15 నిమిషాల పాటు. అదేంటి? అది సవికల్ప సమాధి. అంటే మీరు మొత్తం అన్ని త్యజించి కేవలము ఆ చింతనకు సంబంధించిన చెప్పిన విషయమే ప్రవాహం వెళ్తుంది. మీరు ఎటువంటి ప్రయత్నం లేకుండా అలాగా అవేర్నెస్తో ఉన్నారనుకోండి, దానిని సవికల్ప సమాధి అంటారు. అయితే ఈ సవికల్ప సమాధికి నిర్వికల్ప సమాధికి తేడా ఏమిటి అంటే, ఒక్కొక్కసారి మన ప్రయత్నం లేకుండా, మనకి ఎటువంటి సంబంధం లేకుండా అలాగా చింతన ఉండి ఉండి
కేవలం ఎరుకుగానే మిగిలిపోతుంది. ఎరుకను దర్శించేవారు కూడా ఉండరు అనమాట. దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. అందువలన ఇప్పుడు ఏమంటున్నారంటే పతంజలి మహర్షి, ఈ మొట్టమొదటి 7 ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో దాని యొక్క రిజల్టే సవికల్ప సమాధి. మరి సవికల్ప సమాధిలో కూడా నేను దాని యొక్క తన్మయత్వం అయిపోవడం అన్నట్టు. పూర్తిగా మీరు లేరు అంటే దాంతో కలిసిపోయి మైమైపోయి దాంతోనే కలిసిపోయారు అనమాట. ఎప్పుడు అంటే ఎంత లీనమైపోతారో చూడండి. సినిమా మనం చూస్తుంటాము. సినిమా చూసి 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 ఆ హీరోనో ఎవరితోనో మనం లయమైపోతాం. లయమైపోయిన తర్వాత నేను వ్యక్తిని అనేది మర్చిపోతారు మీరు. కేవలము ఆయన నవ్వితే నవ్వుతుంటారు, వాళ్ళు ఏడిస్తే ఏడుస్తుంటారు, వాళ్ళు ఏదైనా గొప్ప చేస్తే గొప్పగా ఫీల్ అవుతుంటారు. ఎందుకు? కుర్చీలో కూర్చున్న మీరు లేరప్పుడు. అంటే ఏదైతే ఆ తెర మీద కనిపిస్తున్న పాత్రగా తన్మయత్వం అయ్యారో దానినే నిర్వికల్ప సమాధి అంటే. చిదానంద రూప చింతనలో మీరు నిర్వికల్ప సమాధి ఏంటంటే మీరు కేవలం శివ అవుతారు అంతే. అక్కడ మీరు లేరు. అందుకే శివోహం లాస్ట్ అనమాట. దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. ఈ విధంగా మనకి నిర్వికల్ప సమాధి గురించి భగవాన్ ఏం చెప్పారు? తర్వాత మీకు 25వ శ్లోకం చెప్తారు. తర్వాత చెప్తారు ఏంటది? ఆత్మ సంస్థమ్మన కృత్వా నకించిదపి చింతయేత్ అన్నారు. అంటే ఎప్పుడైతే కేవలము మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. అంటే కేవలము మీరు ఆ చిదానంద రూప అయిపోయి ఇక నేను పలాని వ్యక్తి అనేది పూర్తిగా లేదు, అక్కడ కనుమరుగైపోయింది. అక్కడ వ్యక్తిగా కనుమరుగైపోయి చిదానంద రూప శివగా తన్మయత్వం అయినప్పుడు ఆ స్థితిని నిర్వికల్ప సమాధి. దీన్ని ఒక ఉదాహరణతో భగవాన్ శ్రీకృష్ణ పోలుస్తారనమాట. ఒక దీపంతో. అంటే నిశ్చలంగా గాలి వీచకుండా ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఒక దీపం ఎలాగైతే వెలుగుతుందో దాన్ని ఉదాహరణకు చెప్తారు భగవాన్ శ్రీకృష్ణ తర్వాత. అంటే ఇప్పుడు నెక్స్ట్ తరువాత చెప్పబోయే 18, 19 శ్లోకాల్లో ధ్యానం యొక్క స్వరూపం చెప్తారు. సమాధి గురించి చెప్పడం జరుగుతుంది. అందుకే దాని ముందు మీకు ఒక ఇంట్రడక్షన్ అనేది నేను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు శ్లోకం చదివి ఆపేద్దాం. యదా వినియతం చిత్తం యదా వినియతం చిత్తం యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే 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 నిస్పృహః సర్వకామేభ్యః నిస్పృహः సర్వకామేభ్యః నిస్పృహः సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా యుక్త ఇత్యుచ్యతే తదా యుక్త ఇత్యుచ్యతే తదా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా నిస్పృహः
నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా నిస్పృహः సర్వకామేభ్యः యుక్త ఇత్యుచ్యతే తదా. హరి ఓం. శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామి. నమస్కారం స్వామి. హరి ఓం స్వామీజీ. హరి ఓం. మహాదేవ్ అండి. స్వామీజీ. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం స్వామి. ప్రణామాలు స్వామీజీ. ప్రణామాలు ప్రణామాలు. శుభోదయం. శుభోదయం శుభోదయం స్వామీజీ. రైట్ స్వామి, సంతోషం. హరి హరి హరి.